మహిళా సాధికారిత అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ మీద ముఖ్యమైన దృష్టిని సారించారు మన తెలంగాణ పోలీసులు. అయితే ఈరోజు మనకి తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది మహిళలను సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ రైడ్స్ అనేది నేర్పించి స్త్రీ రైడ్ అనే ఒక కొత్త పథకాన్ని అయితే ఇక్కడ మన తెలంగాణలో స్థాపించారు. ఆ విషయం గురించి మాట్లాడడానికి మహిళా సేఫ్టీ విభాగం డిఐజీ గారు మేడం ఉన్నారు. మేడం చెప్పండి మ్యామ్, అసలు ఈ థాట్ అనేది ఎందుకు వచ్చింది? అంటే లేడీ రైట్స్ గురించి మీరు ఫోకస్ పెట్టడానికి మెయిన్ కారణం అంటే మహిళలు ఏ టైంలో ఉన్నా ఇప్పుడు మనం ఐటీ కారిడార్లో చూస్తే ఆడ్ అవర్స్లో అంటే నార్మల్గా స్త్రీ బయటికి వెళ్ళరు, లేకపోతే ఆ టైంలో మనం ఇంట్లో ఉండాలి అన్న టైంలో కూడా జాబ్ చేస్తూ వాళ్ళకి డిఫరెంట్ క్యాబ్స్లో కానీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో కానీ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో కొన్నిసార్లు వాళ్ళు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి కోసం ఇంకా మహిళా భద్రతా విభాగం మహిళలకి ఇంకా భద్రతను పెంచే ఉద్దేశంలో ఈ ఐడియా రావడం జరిగింది మేడం గారికి. సో వెంటనే మేము ఏం చేసామంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో విమెన్ డ్రైవర్స్గా ఉండడానికి, ఎందుకంటే ఉచితంగా వాళ్ళకు శిక్షణ ఇవ్వడానికి మేము ప్లాన్ చేశాము. సో డ్రైవర్స్ని పెట్టినప్పుడు మాకు చాలా పెద్ద నంబర్ వచ్చింది. ఫేజ్ వైజ్గా ఇది చేస్తున్నాము, ఎందుకంటే కంటిన్యూస్గా చేయాలి, ఒకసారి చేసి వదిలేస్తే ఇది కుదరదు. అండ్ వీ హ్యావ్ టు ఎంపవర్ ఉమెన్, నాట్ ఓన్లీ క్రియేట్ సేఫ్టీ బట్ ఆల్సో ఎంపవర్ ఉమెన్ బై ప్రొవైడింగ్ దెమ్ అ లైవ్లీహుడ్. సో ముందుగా ట్రైనింగ్ ఇవ్వడానికి మేము మోవో వాళ్ళతో కూడా జాయిన్ అయ్యి వాళ్ళ గ్రౌండ్లో, తర్వాత మా పోలీస్ గ్రౌండ్స్లో కూడా వాళ్ళకు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకు ఎల్ఎల్ఆర్స్కి మేము హెల్ప్ చేసాము, తర్వాత డిఎల్స్కి హెల్ప్ చేసాము. ఇక్కడ అమౌంట్ పే చేయడానికి కూడా కొన్ని సంస్థలు దే స్పాన్సర్డ్. ఆ స్పాన్సర్షిప్స్తో టెస్ట్లు వాళ్ళు ఫీజు పే చేయడానికి, పాస్ అవ్వడానికి అవకాశము దొరికింది. ఇదేంటంటే విమెనే డ్రైవ్ చేస్తే విమెన్ ప్యాసింజర్స్ ఇంకా ఎక్కువ సేఫ్గా వెళ్ళొచ్చు అని మనం ఎన్నో మానిటరింగ్ మెకానిజమ్స్ అవన్నీ పెడుతున్నాం. ఎవరు వెహికల్లో ఎక్కినా రైడ్ చేసినా కానీ కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నారు. ఇప్పుడు జిప్పీ కానీ ర్యాపిడో కానీ వీళ్ళందరూ కూడా యాప్ని పెట్టుకొని లాగిన్ చేసుకొని మానిటర్ చేస్తున్నారు రైడ్. బట్ ఒక ఉమెనే ఉన్నారు అని అంటే చాలా సేఫ్గా ఉంటారు, చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళొచ్చు. కాబట్టి ఈ ఐడియాతో స్త్రీ రైడ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అండ్ వీ విల్ ఎక్స్టెండ్ ఇట్ అండ్ టేక్ ఇట్ అలాంగ్. సో ఫ్యూచర్లో ఎక్కువ మంది మహిళలు మన మొబిలిటీ సర్వీస్లో ఉండేట్టుగా మేము ఆశపడుతున్నాము, ప్లాన్ చేస్తాం. మహిళా రైడర్స్ కూడా రాత్రిపూట రైడ్స్ అనేది తీసుకోవడం జరుగుతుందా? వాళ్ళ సేఫ్టీ కోసం ఎటువంటి ప్రికాషన్స్? యా, డెఫినెట్గా వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఆటోస్ తీసుకుంటున్నారు నైట్లో కూడా. అంటే వాళ్ళకి ఏ టైంలో కంఫర్టబుల్గా ఉంటుందో ఆ టైంలో వాళ్ళు ఈ రైడ్స్ తీసుకోగలిగితే వాళ్ళ ఎకానమీ వాళ్ళు పెంచుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు వేస్ట్ కాకూడదు వాళ్ళ రైడ్. సో దే షుడ్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఆ రైడ్ వాళ్ళకి కన్వీనియంట్ టైంలో ఏ టైం అయినా తీసుకోవచ్చు, ఫిక్స్డ్ టైమింగ్స్ ఏమీ లేవు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ మహిళలు ఆ రాత్రి వెళ్తున్నప్పుడు వాళ్ళని మానిటర్ చేయడానికి కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఒక మెకానిజంని మేము పెట్టుకొని ఉన్నాము. సో దోస్ రైడ్స్ విల్ బీ మానిటర్డ్, గివింగ్ సేఫ్టీ నాట్ ఓన్లీ టు ద ప్యాసింజర్స్ బట్ ఆల్సో టు ద ఉమెన్ డ్రైవర్స్. అప్రాక్సిమేట్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి? ఆ ఉమెన్స్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మాకు 880 మంది వచ్చారు. ఫస్ట్ డే మేము పిలిచినప్పుడు 880 మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్తో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము కూడా వాళ్ళని అడ్రస్ చేసాము, మోటివేట్ చేసాము. సో వాళ్ళందరూ కూడా తీసుకొని, ఎందుకంటే ఒకేసారి మనం అంతమందికి డ్రైవింగ్ లైసెన్సెస్ ఇప్పించలేం, ఎందుకంటే ఆల్రెడీ స్లాట్ వైజ్ బుక్ చేసుకోవాలి కాబట్టి. సో దీన్ని మేము ఫేజ్ వైజ్గా చేస్తున్నాం. డెఫినెట్లీ ఒక 6 to 8 months లోపల వీ థింక్ మోర్ దాన్ 500 విమెన్ రైడర్స్ షుడ్ బీ ఆన్ ద రోడ్. ఓవరాల్గా అంటే ఏంటేంటి రైడ్స్ ఇవ్వబోతున్నారో ఉమెన్ రైడర్స్ అనేది, ఏ రైడ్స్ ఇవ్వబోతున్నారు? సో ఇనీషియల్గా వీళ్ళని గిగ్ ఎకానమీలో కూడా మనము భాగస్వామ్యం చేయడం జరిగింది. వాళ్ళు ఈ కొరియర్స్ తీసుకెళ్ళడము, తర్వాత ఏమైనా పార్సల్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. దట్ ఈస్ వన్ పార్ట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ప్యాసింజర్స్. విమెన్ ప్యాసింజర్స్నే టైఅప్ చేస్తాం, నాట్ ద మెయిల్ ప్యాసింజర్స్, ఉమెన్ ప్యాసింజర్స్ని చేస్తాం. ఇప్పుడు 2-వీలర్లో ఉమెన్తో పాటు ఉమెన్ డ్రైవర్ ఉంటే ఉమెన్కి చాలా సేఫ్గా ఉంటుంది. అంటే మెయిల్ రైడర్ ఉన్నప్పుడు వెళ్ళేదానికన్నా కూడా ఉమెన్ రైడర్ ఉంటే బాగుంటుంది, కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళలో అందరి దగ్గర మేబీ వెహికల్ ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా మీరు ఈ వెహికల్స్ ఏదైనా వెహికల్స్ ప్రొవైడ్ చేసే? మేము కూడా ఇనిషియల్ ఇన్స్టాల్మెంట్ కోసము మాకు ఇచ్చిన స్పాన్సర్స్ వాళ్ళతో ఉమెన్ సేఫ్టీ వింగ్ కొంత సీడ్ అమౌంట్ పే చేసి ఈ వెహికల్స్ని వాళ్ళకు లీజ్ మీద ఇప్పించడం జరిగింది. తర్వాత స్లోగా వాళ్ళకు వస్తున్న ఎర్నింగ్స్లో నుంచి ఈఎంఐస్ కట్ చేసుకుంటారు. వెహికల్ ఓనర్షిప్ ఉంటే, లేదు లీజ్ పేమెంట్ ఉంటే లీజ్ అమౌంట్ పే చేసుకుంటూ దే విల్ రన్ ఇట్ ఆన్ లీజ్. సో 2 ways we are using it. థ్యాంక్ యూ. స్త్రీ రైడ్ యాప్ ద్వారా
మన మహిళా డ్రైవర్లందరికీ ఉపాధిని కల్పిస్తున్నటువంటి మోవో యాప్ ఫౌండర్ జయభారతి గారు ఈరోజు మనతో ఉన్నారు. జయభారతి గారు చెప్పండి, అంటే మిమ్మల్ని ప్రభుత్వం వారు అప్రోచ్ అయినప్పుడు ఇది మీరు ఏ విధంగా తీసుకున్నారు, ఈ అవకాశాన్ని ఏ విధంగా తీసుకున్నారు? నమస్కారం అండి, నా పేరు జయభారతి. మేము మోవో అనే సంస్థని రన్ చేస్తున్నాము ఆల్మోస్ట్ 7 years నుంచి. ఇండియాలోనే ఫస్ట్ మోటార్ ట్రైనింగ్ సెంటర్ తెలంగాణ ప్రభుత్వం స్థాపించారు 2022లో. దానికి మేము టెక్నికల్ పార్ట్నర్స్. మొత్తం ఇండియాలో ఈ రోజుకి మేము ఆల్మోస్ట్ 6,000 విమెన్కి 2-wheeler 3-wheeler డ్రైవింగ్ అంతా నేర్పించాము. అయితే డ్రైవింగ్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే దానికి కూడా రావడానికి చాలామంది భయపడతారు. ఏదో చక్కగా వచ్చి నేర్చుకుంటున్నారు, డ్రైవర్ లాగా జాబ్ చేయండి అంటే వెనకాడిపోతారు, అస్సలు రారు. సో అప్పుడు విమెన్ సేఫ్టీ వింగ్ నుంచి మాకు అప్రోచ్ అయినప్పుడు మేము ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. అంటే విమెన్ డ్రైవర్స్ లాగా అవ్వాలి అంటే అన్ని విభాగాలు కలిసి వచ్చి మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ముందుకొచ్చి డ్రైవింగ్ చేయగలుగుతారు అనే ఒక ఆప్షన్ తోటి మేము వీళ్ళతో అసోసియేట్ అయ్యి ఒక మంచి జాబ్ మేళా చేసాం. అంటే చాలామంది ఇంట్రెస్ట్ ఉంది విమెన్కి, కానీ భయపడుతున్నారు. మేము నేర్చుకున్న తర్వాత వెహికల్ ఎవరిస్తారు, లైసెన్స్ ఎవరిస్తారు, జాబ్ ఎవరిస్తారు, అన్ని రకాల క్వశ్చన్స్. అవన్నిటికీ వాళ్ళకి ఆన్సర్ ఇస్తూ ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అన్ని టెస్టులు పాస్ అయ్యి, ఫ్రీగా కాదు, వాళ్ళు ఖచ్చితంగా ట్రాక్ మీద నడిపించి పాస్ అయిన తర్వాత వాళ్ళకి లైసెన్స్ వచ్చింది. లైసెన్స్ వచ్చిన తర్వాత ఇందాక మేడం చెప్పినట్టు వాళ్ళకి ఒక వెహికల్ కనెక్ట్ అనేది ఇచ్చాము. కొనుక్కునే వాళ్ళకి తక్కువ లోన్లో, రెంట్కి తీసుకునే వాళ్ళకి రెంటల్లో వాళ్ళకి వెహికల్స్ ఇస్తే మళ్ళీ జాబ్స్ పెట్టించాం. అది కంటిన్యూ చేసుకుని వాళ్ళు చేసుకుంటారు. సో కంపల్సరీ అందరూ కలిసి వస్తేనే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతాయి. ఇక్కడ మనతో అంటే చాలామంది మహిళలు ఏమనుకుంటారు, అరే 2-wheeler 3-wheeler ఎలా నడిపిస్తామనే భయంలోనే ఉంటారు. కానీ ఇక్కడ మనతో ఆండాలు ఉంది, అట్లాగే సరళ కూడా. ఆండాలు అయితే 2-wheeler 3-wheeler కాదు, ఆమె ఏకంగా బస్సే నేర్చుకుని ఇప్పుడు బస్ డ్రైవ్ చేస్తుంది. సరళ ఏమో 2-wheeler నేర్చుకుని ఇందాక గిగ్ ఎకానమీ అన్నారు కదా, డెలివరీస్ జాబ్ చేయొచ్చా, అందులో జీతం ఉంటుందా, కంటిన్యూస్గా చేయొచ్చా, అది వాళ్ళు చెప్తారు. చాలా మటుకు ఏంటంటే ఉమెన్ డ్రైవింగ్ అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. సో అలా మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు, అంటే యాజ్ ఏ మెంటర్గా? విమెన్ డ్రైవర్స్ అంటే ఊరికే మాటల్లోనేనండి. స్టాటిస్టిక్స్ నిజంగా వెళ్ళి తీసి చూస్తే యాక్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు మెన్కి విమెన్కి రేషియో ఉంటే విమెన్ది చాలా తక్కువ, ఎక్కువ కూడా కాదు, చాలా తక్కువ. అది అఫీషియల్గా ఎవరు మాట్లాడరు, పైన పైన కనిపించేవి. ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే విమెన్ బండి నడిపించుకొని వెళ్తుందంటే వాళ్ళని హేళన చేస్తారు, వాళ్ళని టీజ్ చేస్తారు, దాంతో వీళ్ళు కంగారు పడి పడిపోతారు. సో మేమేం చేస్తామంటే డ్రైవింగ్ ట్రైనింగ్లో వాళ్ళని ఓన్లీ డ్రైవింగే కాకుండా వాళ్ళంతలో వాళ్ళు ధైర్యంగా ఎలా ఉండగలుగుతారు. ఇప్పుడు నేను బండి వేసుకొని వెళ్తాను, నన్ను ఎవరు ఒక మాట చూడడానికి కూడా ఏం అనలేరు. అలా మనం వీళ్ళని ఒక వారియర్స్ లాగా ఎలా రెడీ చేయాలి, అది వాళ్ళలోనే ఉండాలి. ప్రతిరోజు మేము ఉండము, విమెన్ సేఫ్టీ వాళ్ళు ఉండరు. వాళ్ళని మనం ధైర్యవంతుల్ని చేస్తే వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ అవసరం లేదు. అండ్ ఇప్పుడు చెప్పినట్టు సరళ ఆల్మోస్ట్ 4 years నుంచి జాబ్ చేస్తూ చక్కగా మంచి 35,000-40,000 సంపాదించుకుంటుంది. యాక్సిడెంట్ అయిందా ఏదో చిన్నగా అటు ఇటు పడతారు అంతే తప్ప కంపల్సరీ విమెన్ అనే వాళ్ళంతా టెరబుల్ డ్రైవర్స్ అనేది ఎక్కడా లేదు, దానికి ఫ్యాక్ట్ కూడా లేదు. ఊరికే పైపైన మాటలు అలా అంటారు. కానీ ఒక విషయం మాత్రం, మనకి సోషో కల్చరలీ అంటే మన సొసైటీ, మనం పుట్టి పెరిగిన వాతావరణం ఎలా ఉంటుందంటే డ్రైవింగ్ అనేసరికి ఇంట్లో ఉన్న మెన్ తీసుకెళ్తారు అనే ఒక అపోహ అని కాదు, భయము, సేఫ్టీ అన్నీ ఉంటాయి. ఎవరికి కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ దాంతో వాళ్ళు బయటికి రాలేరు. కానీ ఒక్కసారి వచ్చి అందరూ నడిపిస్తే, మీరు అన్నమాట ఎందుకు వస్తుంది, ఒక 100 మంది జెంట్స్ ఉంటే ఒక్క లేడీ నడిపిస్తూ భయపడితే ఆమె మీదే ఫోకస్ ఉంటుంది. అదే 100 మందితో ఇంకో 100 మంది లేడీస్ ఉన్నారనుకోండి, పడింది మగవాళ్ళ ఆడవాళ్ళ అనేది ఎవరు గమనించరు. సో మనకి డ్రైవింగ్ అనేది ఒక నామ్ అవ్వాలి. విమెన్ డ్రైవింగ్ అనే మాటే ఉండొద్దు. డ్రైవింగ్ అనేది డ్రైవింగ్, మెన్ అయితే మెన్, విమెన్ అయితే విమెన్, దాంట్లో జెండర్ ఎందుకు, ఆ స్టేజ్కి మనం రావాలి, మార్చాలని మీరు ఫిక్స్ అయిపోయారు అంతే. బండి డ్రైవింగ్ నేర్చుకోవడం వేరు, ఏకంగా బస్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్న థాట్ రావడం వేరు. సో మీరు చెప్పండి. హలో మేడం, నా పేరు అండాలు మేడం. నేను నూలబండ నాగోల్ నుంచి వచ్చిన, మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా మాది. నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం మేడం. నాకు 2-wheeler కారు కూడా వచ్చు, లైసెన్స్ కూడా ఉంది. మా హస్బెండ్ నాకు లైసెన్స్ తీయించారు. ఇక గిట్నే ఇప్పుడు మన జయభారత్ మేడం చెప్పినట్టు మనం సొంతంగా బండి ఉంటే, మాకు కూడా పిల్లలు మేడం, ఇక ఇట్లా ఏడిపోయినా భయం ఉండకుండా మనకు సొంతంగా వస్తే మనం పోయి మళ్ళీ రైడ్ చేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకురావచ్చు, మనకు ధైర్యం ఉంటుంది. అట్లా అని నేను, మా హస్బెండ్ నాకు సపోర్ట్ ఉంది మేడం. ఆయనే నాకు బండి నేర్పించిండు.
కారు నేర్పించిండు, ప్లస్ కారు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పించిండు. సో మీకు ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా సపోర్ట్ ఉంది ఈ విషయంలో. మరి ఇప్పుడు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా అంటే బస్సు డ్రైవింగ్ నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్కి బస్సు నడుపుతున్నారా లేదా ప్రస్తుతానికి కారు అట్లా ఆటో ఏమైనా? మేడం ఇప్పుడు మోవో సంస్థ వాళ్ళకు చాలా రుణపడి ఉండాలి మేడం. ఎందుకంటే వాళ్ళు ఒక 100 మెంబర్ని లేడీస్ డ్రైవర్ చేయాలని అనుకురు మేడం. మేము ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ మేడం అది. ఆల్రెడీ సిరిసిల్లలో మేము ట్రైనింగ్ తీసుకున్నాం, 3 months ట్రైనింగ్ తీసుకున్నాం. బస్సుది ఆల్రెడీ కారు ఉన్న వాళ్ళకి బస్సు నేర్పిస్తారు, ట్రైనింగ్ తీసుకున్నాం. బస్సులో నలుగురు మెంబర్స్ నేర్చుకున్నాం మేడం. ఆల్రెడీ మోవో సంస్థ వాళ్ళు మన ఫ్రెష్ బస్సు ఉంది మేడం, అందులో మాకు జాబ్ పెట్టించారు మేడం. మిమ్మల్ని జాబ్ చేస్తున్నాం, మాకు శాలరీ కూడా వస్తుంది మేడం. చాలా ఆనందంగా ఉంది. ఫ్రెష్ బస్ వాళ్ళకి మోవో సంస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము జాబ్ చేస్తున్నాం మేడం, ఆల్రెడీ జాబ్లో ఉన్నాం మేడం. నేను ఓకే బస్సు నడిపిస్తాను మేడం. నేను ప్రైవేట్ బస్సా? ప్రైవేట్ ఫ్రెష్ బస్ అంటే ప్రైవేట్ బస్సు మేడం. ఓకే. మోవో సంస్థ అంటే ఫ్రెష్ బస్ అంటే మనకి ట్రావెల్ సంస్థ కదా, మరి మీకు టైమింగ్స్ ఉండవు కదా, మరి మీరు ఎట్లా ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు? చేస్తున్నాం మేడం. ఇప్పుడు ఇంట్లో 2 నెలలు 3 నెలలు నేను హాస్టల్లో ఉన్నా మేడం. ఇక నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం అంటే సరే మా పిల్లలు మా హస్బెండ్ సరే వెళ్ళని ఒప్పుకోరు మేడం. అందరు పోతారని చెప్తే ఒప్పుకోరు మేడం. ఇక 3 నెలలు ఆనే ఉండే మేడం. ఇక నేను నాగోల్ ఉంటాను, నాగోల్కి వెళ్ళి నేను కోకపేటలో చేస్తాను మేడం జాబు. పొద్దున పోయి సాయంత్రం వస్తాను. ఫ్రెష్ బస్ వాళ్ళు మన మోవో సంస్థ వాళ్ళు గవర్నమెంట్ సంబంధించింది మేడం అది కూడా. దానివల్ల నేను జాబ్ చేస్తున్నా. ఇప్పుడు 6 months అవుతుంది మేడం జాబ్ చేయబట్టి. ఇక అట్లా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను మేడం. ఓకే మేడం. మీ పేరు? సర్లా అండి నా పేరు. నేను సైనిక్పురిలో ఉంటాను. ఓకే. మరి మీకు అంటే మీరు డ్రైవింగ్ ఇలాగ బస్ డ్రైవింగ్ నేర్చుకోవాలనడానికి మోటివేషన్ ఏంటి? నేను బస్ డ్రైవింగ్ కాదు, నేను 2-wheeler నేర్చుకొని ఇక్కడే వీళ్ళ ద్వారా నేను బ్లూ డాట్లో వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. 4 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5th year రన్నింగ్ నేను జాబ్ చేయబట్టి. అది విత్ మోవో నుంచే చేస్తున్నాను. సో 2-wheeler లేదంటే 2-wheeler నాకు కారు కూడా వచ్చు. అంటే మా సొంతంగా మా ఇంట్లో కారు ఉంది, కారు కూడా వచ్చు. సో అంటే మీరు మోవో సంస్థని ఎలా అప్రోచ్ అయ్యి ఉన్నారు? ఫేస్బుక్లో యాడ్ చూశాను ఒక 4-5 years బ్యాక్. నార్మల్గా నేను ఒక సాధారణ గృహిణి. నేను 3 పిల్లలు, ఇల్లు, అంతవరకే నాకు తెలిసిన ప్రపంచము. తర్వాత ఇంకా ఒక రోజు ఫేస్బుక్లో యాడ్ చూసి ఇట్లా 2-wheeler వస్తే జాబ్ ఇస్తారు అని అంటే సరే ఏం జాబో ఏంటో అని ఒకసారి వీళ్ళని కలవడం ద్వారా ఇట్లా ఒక లాజిస్టిక్ కంపెనీస్ ఇట్లా ఉంటాయి, ఇట్లా మనకి నియర్ బైలో మన ఇంటి పరిసరాలను మనకు జాబ్ పెట్టిస్తారు అంటే అట్లా చిన్నగా నా స్టార్ట్ అయిన నా జర్నీ ఇప్పుడు 5 years కంప్లీట్ అయిపోయింది. 15,000 స్టార్ట్ చేసి నేను ఇప్పుడు 40,000 శాలరీ తీసుకునే వరకు వచ్చిన. సో చూశారు కదా, మహిళలకు ఉపాధిని కల్పిస్తూ అదేవిధంగా వాళ్ళ సేఫ్టీ మీద కూడా ముఖ్యమైన నిఘా పెడుతూ కూడా మనకి ఇక్కడ తెలంగాణ పోలీస్ శాఖ వారు అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ విభాగం వారు మనకి ఇక్కడ స్త్రీ రైడ్ అనే ఒక యాప్ని అయితే ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది.